Hello friends, I am Dr. C. Vidyasagar Reddy, orthopedic and joint replacement surgeon, Vidyasagar Hospital, Kadapa. See, for the last many months, we are doing knee replacements by using robotic technology. జనరల్గా ఎవరికైతే మోకాలు కీలు మార్పిడి అవసరం ఉన్నదో వాళ్ళందరూ కూడా మోకాలు కీలు మార్పిడి అనేది రోబోటిక్ టెక్నాలజీతో చేపించుకోవచ్చు. అయితేను దెర్ ఆర్ సమ్ అబ్సల్యూట్ ఇండికేషన్స్ లైక్ హై సివియర్ డిఫార్మిటీ. అంటే ఇప్పుడు మీరు ఇలాగ చూస్తున్నట్టు దాదాపు 30 డిగ్రీల వంకర ఉంది లోపలికి, ఇన్నర్ బోవింగ్ అంటాం, వ్యారస్ అంటాం. అలాగే ఈమెకు పనుకున్నప్పుడు కాలు కూడా బెడ్ పైన పూర్తిగా టచ్ కాలేదు, దాన్ని ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అంటాం. అలాగే మీరు ఇప్పుడు ఎక్స్రే చూసారంటేను అక్కడ బోనీ లాస్ అనేది ఒక సైడ్ ఉంది. అలాగే స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటాం, అంటే చాలా దీర్ఘకాలికంగా ఈ వంకర ఉండడం వల్ల ఎసెంట్రిక్ ఫోర్సెస్ కింద పడడం వల్ల అక్కడ వాళ్ళకు ఒక విరిగి పక్కకు పోకుండా ఉండే ఒక ఫ్రాక్చర్ అనేది, దాన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటాం, అనేది సంభవించడం జరిగింది. So now, by using the robotic technology, we are able to give the best result in this particular patient by aligning the limb. అంటేను 29 డిగ్రీలు ఉన్న డిఫార్మిటీ కరెక్షన్ను దాదాపు 2 డిగ్రీస్ వరకు తీసుకొచ్చి రాగలిగినాం. అలాగే ఈ బోనీ ఈ డిఫెక్ట్ అనేది, అలాగే స్ట్రెస్ ఫ్రాక్చర్ను మేనేజ్ చేయడానికి ఒకటి స్టెమ్ అనేది పొడుగు రాడ్ వాడవలసి వచ్చింది. సో ఇలాగా మనము కాంప్లెక్స్ కేసెస్ని సింప్లిఫై చేయడానికి రోబోటిక్ టెక్నాలజీ ప్లేస్ ఏ వైటల్ రోల్ అండ్ వీ కుడ్ ప్రూవ్ ఆన్ టేబుల్ ఇట్ సెల్ఫ్. దాదాపు 30 డిగ్రీల వంకర ఉన్నదాన్ని 2 డిగ్రీల వరకు మోకాలు కీలు మార్పిడి తర్వాత అలైన్మెంట్ చేయడం ద్వారా మాకు ఒక సర్జన్గా చాలా సంతృప్తి ఉంటుంది. అలాగే పేషెంట్లకు కూడా ఇది దాదాపు న్యాచురల్ మోకాలు మాదిరి ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.